గారు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి, ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. రెండోది పులివెందులకి నీళ్లు ఎలా వెళ్ళినాయి, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పనితీరు, కూటమి పనితీరు సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ, మిమ్మల్ని, మీ ఛానల్. కానీ మీరు ఏం చేశారంటే ఈ సబ్జెక్ట్ అవుతున్న తర్వాత మాతో మాట్లాడించి జ్యోతి రమేష్ గారి సబ్జెక్ట్ మాట్లాడిస్తే బాగుండేది. దాంట్లో మళ్ళీ అన్నం లేకొచ్చారు, ఇక అన్న ఆవు కదంతా అని చెప్పి చివరికి ఆ పిల్ల మీదే నిందలేస్తా ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. ఇక నేను స్థానిక సంస్థ ఎలక్షన్లో మాట్లాడారు, నేను మాట్లాడతా దాని గురించి. లక్ష్మీనాథ్ గారు, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి కూటమి ప్రభుత్వ పరిపాలన జరుగుతా ఉంది. స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రజాస్వామ్యయుతంగా ప్రతి పార్టీ నామినేషన్ వేసుకొని వాళ్ళ ఎజెండాని ఆ గ్రామ ప్రజలకో వార్డు ప్రజలకో చెప్పుకొని ఓటు అడిగే హక్కుని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా కల్పించబోతా ఉంది అనేది మీ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలు చూడబోతా ఉన్నారు. లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీనాథ్ గారు వాయిస్ వినపడటం లేదు. మాట్లాడండి లక్ష్మీనాథ్ గారు, మీరు మాట్లాడండి. రైట్. రాబోయే 5-6 నెలల కాలంలో గ్రామ పంచాయతీల నుండి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఒక్కళ్ళకి నామినేషన్ వేసుకునే హక్కును కల్పిస్తూ వాళ్ళ ఎజెండాని వాళ్ళు చెప్పుకుంటూ ఈ 2 సంవత్సరాల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ, ఉద్యోగ కల్పన మీద కూటమిగా మేము ప్రజల వద్దకు వెళతాం, ప్రజల్ని ఆశీర్వాదం అడుగుతాం. రాబోయే 6 నెలల్లో కూటమి విజయదుందుబి మోగించబోతా ఉంది. స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూటమిగా కలిసి వెళ్ళి. లక్ష్మీనాథ్ గారు వాయిస్ మిస్ అవుతా ఉంది. లేదు సార్, మీరు కంటిన్యూగా మాట్లాడండి, బాగా వినబడుతుంది, మీరు మాట్లాడండి. ఓకే, సారీ. లక్ష్మీనాథ్ గారు, ఇందాక మోహన్ రెడ్డి అని చెప్పాడు, గతంలో ఒక ఎస్సీసీని అడ్డు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏదో చేసింది, గేమ్ ప్లాన్ చేసిందని. ఆ రోజు ఎస్సీసీ కూడా కులాన్ని ఆపాదించి ఈ రాష్ట్రంలో ఏ విధంగా వికృత విష ప్రచారంతో వైఎస్ఆర్సీపీ పనిచేసింది, అదే విధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఏ విధంగా నామినేషన్లు వేయనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తే మహిళా అభ్యర్థులు ఏ విధంగా ఎక్కడ దాపెట్టుకొని, అంటే నేను చెప్పలేను మీడియా ముఖంగా, ఆ పత్రాలను దాచిపెట్టుకొని వచ్చి నామినేషన్లు వేశారనేది యావత్ రాష్ట్రం మొత్తం గమనించింది. ఆ రోజు మీరు ఏకగ్రీవాలు చేయలేదు. రాక్షసత్వంతో మీ బలం నిరూపించుకోవడానికి మేము ఇంకా ఈ రాష్ట్రంలో అన్ని మా చెప్పు చేతల్లోనే ఉన్నాయి, మేము చెప్పిందే ఈ రాష్ట్రంలో జరగాలనే నియంత పోకళ్లతో ఎన్ని ఇబ్బందులు గురి చేశారు రాష్ట్రంలో అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లక్ష్మీనాథ్ గారు, మాచర్ల నియోజకవర్గానికి బోండా ఉమా గారిని, బుద్దా వెంకన్న గారిని ఇన్ఛార్జ్ గా పంపిస్తే వీళ్ళ మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ఆ రోజు ఏ విధంగా ఆ నియోజకవర్గంలోకి వెళ్ళిన మా నాయకుల మీద దాడి చేశాడు అనేది యావత్ రాష్ట్రం చూసింది. ఈ రోజు పత్తిత్తులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి ఎక్కడ ఏకగ్రీవాలు జరగకూడదు, ఏకగ్రీవాలు జరిగితే మీ మీద యాక్షన్ తీసుకుంటా అంటే, మీకు ఒక విషయం చెప్పాలి లక్ష్మీనాథ్ గారు. ఈ రోజు ఇండైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన అబద్ధ ప్రచారాలు నమ్మి అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో మనం దోపిడీ చేసిన దుర్మార్గపు సొమ్ముని ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మీరందరూ ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెట్టకపోతే మీ మీద నేను యాక్షన్ తీసుకుంటా. ఆ డబ్బులన్నీ బయట పెట్టి మీరు నామినేషన్లు వేపించాల్సిందే, దుర్మార్గాలకు పాల్పడాల్సిందే, గొడవలు చేయాల్సిందే. స్థానిక సంస్థల ఎలక్షన్లు సజావుగా జరగకుండా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ మీరు అశాంతి కలిగించి రాష్ట్రంలో శాంతి భద్రత చేసి ఏదో ఒక విధంగా భయభ్రాంతులు గురి చేసి మన పార్టీ ఉందని మిగిలిన మన పార్టీ సైకో కార్యకర్తలకు మన ధైర్యం ఇవ్వాల్సిందే అని చెప్పి
వాళ్ళ శాసన సభ్యులు, మాజీ శాసన సభ్యులు, ఇన్ఛార్జీలు, మన శాడిస్ట్ మాజీ గవర్నమెంట్ మంత్రులకు ఉంది కదా, వార్నింగ్ పోలీసులు ఇవ్వడం జరిగింది. పెట్టుకోవచ్చు లక్ష్మీనాథ్ కదా. గారు, లక్ష్మీనాథ్ గారు ఇంకొక విషయం చెప్తా. ఇందాక మోహన్ రెడ్డి అన్న పులివెందుల అభివృద్ధి, హైదరాబాద్ అని ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు. లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీనాథ్ గారు, ఎస్, కంటిన్యూ ప్లీజ్. హైదరాబాదు పులివెందులు అంటా ఉన్నాడు మోహన్ రెడ్డి అన్న చాలా కామెడీగా. అనంతపూర్ లో నేను ఒక 2 నెలల క్రితం పని ఉండి వెళ్ళి అక్కడి నుంచి మా శాసన మండలి సభ్యులు గౌరవ రాంభూపాల్ రెడ్డి గారిని కలవడానికి నేను పులివెందులు వెళ్ళా. నేను పర్సనల్ గా ఆ పులివెందు నియోజకవర్గంలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏందయ్యా అంటే, ఒక హాస్పిటల్, ఒక ఆఫీసు, ఒక బస్ స్టాండ్. ఇది తప్ప పులివెందుల నియోజకవర్గంలో చెప్పుకోదు అభివృద్ధి నేను గమనించలేదు, చూడలేదు. ఒకవేళ అన్న ఏదన్నా పందెం కాస్తే నేను మళ్ళీ వెళ్తా, లైవ్ వీడియో చేస్తా పులివెందుల్లో. మీరు చెప్పిందే నిజమైతే పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటారంటారు ప్రజలు? ఓకే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు లక్ష్మీనాథ్ గారు. తరతరాలుగా అక్కడున్న ప్రజల్ని వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఓటేపించుకొని వీళ్ళు శాసనసభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలుస్తున్నారో, అందుకే నేను చెప్పా, మీ ఛానల్ ద్వారా నేను లైవ్ లో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను మళ్ళీ పులివెందులు వెళ్తా, నేను మళ్ళీ కుప్పం వెళ్తాం అన్నా మోహన్ రెడ్డి అన్న, మీరు కుప్పం వెళ్ళండి, నేను పులివెందులు వెళ్తా. అక్కడి నుంచి ఇద్దరం లైవ్ పెడతాం. నేను సాక్షిగా ఏ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగింది, ఏ నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన ఉంది, ఏ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకులు ఆ నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేశారు, అక్కడ ఉద్యోగ కల్పన ఉందో యావత్ రాష్ట్ర ప్రజలకు చూపిద్దాం. దాంతో పాటు లక్ష్మీనాథ్ గారు ఇందాక అన్న చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ అకృత్యాలతో, విధ్వంసాలతో పాల్పడి ఏకగ్రీవాలు చేస్తే మీరు అడ్డుగా నిలబడండి, మీరు పోరాడండి, అక్కడ మీరు ఖచ్చితంగా నిలబడాల్సిందేనంట. లక్ష్మీనాథ్ గారు, నిజంగా తెలుగుదేశం పార్టీ కూటమిగా ఈ స్టేట్ లో ఈ 175 నియోజకవర్గాల్లో రేపొద్దున జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేమే గనక దౌర్జన్యాలు చేయాలన్నా, మేమే గనక నామినేషన్లు వెయ్యనీయకూడదు అనుకున్నా, వీళ్ళు కనీసం ఇంట్లో నుండి బయటకు వచ్చి బీ ఫార్మ్స్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీది. కానీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీల్లో పనిచేస్తున్న మేము, తెలుగుదేశం పార్టీగా నేను, జనసేన పార్టీగా జనసేన కార్యకర్తలు, బీజేపీ పార్టీగా బీజేపీ కార్యకర్తలు, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్న మేము మీ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్తా ఉన్నాం, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసిన ఉద్యోగ కల్పన మీదే ఓటు అడుగుతాం. మీరు నామినేషన్లు వేయండి, దమ్ముగా ధైర్యంగా మేము నిలబడతాం, మేము ప్రజల్ని ఓటు అడుగుతాం. నిజంగా మేము కనుక మిమ్మల్ని భయపెట్టాలి అనుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంగా మీరు రోడ్ల మీద తిరగగలిగే వారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ రథ సారథి గౌరవ నారా లోకేష్ గారు మాకిచ్చిన పిలుపు ఒక్కటే, ప్రజాస్వామ్యయుతంగా పని చేయండి, ప్రజల మన్ననలు పొందండి, ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలని, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి. తద్వారా ప్రజల మన్ననలు పొంది స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో గ్రామ సర్పంచులు గానో, ఎంపీటీసీలు గానో, జడ్పీటీసీలు గానో, కౌన్సిలర్లు గానో, ఎంపీపీలు గానో, జడ్పీటీసీలు గానో, చైర్మన్లు గానో మీరు గెలవాలి తప్ప దౌర్జన్యాలు చేసి గెలవటానికి మేము ఒప్పుకోమని చెప్పి కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ